ముద్రగడ ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. జాతి మేలు కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన వ్యక్తితో చర్చల పేరుతో ఇంకా మోసగించాలని చూస్తోంది. గురువారం ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులే ఆయన పరిస్థితిపై ఆందోళన చెందినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇంకా చోద్యం చూస్తుండడాన్ని కాపు సంఘాలు తీవ్రంగా ఎండగడుతున్నాయి. పరిస్థితి ఏమాత్రం చేయి దాటినా జరగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని హెచ్చరిస్తున్నాయి. ముద్రగడ పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్న వార్తతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఉద్యమం మరింత ఎగిసిపడింది. గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తుని ఘటనలో అక్రమ కేసులు, అరెస్టులు ఉండకూడదన్న డిమాండ్తోనే ముద్రగడ రెండోసారి దీక్షకు దిగారు. ఆమరణ దీక్ష చేపట్టి వారం గడిచినా చంద్రబాబు ప్రభుత్వం దిగిరాలేదు. మంగళ బుధవారాల్లో జరిగిన చర్చలు సానుకూలమయ్యాయని డీఐజీ మీడియాకు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిని బయటకు తేవడానికి సమయం పడుతుందని తెలిపారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యానికి అంగీకరించాలని ముద్రగడను కోరారు. కాపు జేఏసీ కూడా నచ్చజెప్పగా ముద్రగడ వైద్యానికి సానుకూలత వ్యక్తం చేశారు. ఆయన రక్త నమూనాలు సేకరించి వైద్యులు ఫ్లూయిడ్స్ ఇస్తున్నారని బుధవారం అధికారులు చెప్పారు. అయితే ఇదే సమయంలో మంత్రులు చినరాజప్ప, గంటా చేసిన వ్యాఖ్యలు ముద్రగడను క్షోభకు గురిచేశాయి. డిమాండ్లు ఒప్పుకోలేదని చినరాజప్ప, 7 రోజులు దీక్ష చేసిన తర్వాత కూడా వైద్య నివేదికలు సాధారణంగా ఎలా ఉంటాయన్న గంటా వ్యాఖ్యలు వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తెచ్చాయి. దీంతో ముద్రగడ గురువారం ఉదయం నుంచి వైద్యాన్ని నిరాకరించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా జిల్లా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. యూరిన్ శాంపిల్ ఇచ్చారు కానీ బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే నిన్న సెలైన్లు మీకు తెలిసిన విషయమే, రాత్రి 4 సెలైన్ల బాటిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించు 2 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇచ్చాము. మామూలుగా దాంతోపాటు అదనంగా నోటితో కూడా వాటర్ తీసుకుంటున్నారు. అందుచేత పొద్దున ఏమన్నారంటే, నేను పరిస్థితి బాగానే ఉంది, 2 లీటర్లు ఎక్కిచ్చారు కదమ్మా, మీరు మళ్ళీ ఎక్కువగా ఇప్పుడు అవసరం లేదు, నాకు బాగానే హెల్దీగానే ఉన్నాను, అందుచేత నేను ఇప్పుడు మళ్ళీ వెంటనే పెట్టించుకోవడానికి నాకు ఇష్టంగా లేదు అని చెప్పి నిరాకరించారు. మరోవైపు ముద్రగడతో పాటు ఆయన కోడలి హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని ముద్రగడ వియ్యంకుడు సోమేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా సంప్రదింపుల పేరుతో కూడా మోసం చేయడం వల్లే ముద్రగడ వైద్యానికి నిరాకరిస్తున్నారని సోమేష్ కుమార్ అన్నారు. పద్మనాభం గారి పరిస్థితి అయితే మాత్రం చాలా క్షీణించిందండి. ఇంకా రేపైతే కష్టం, మేము మా చేతిలో ఉండదన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏమైందంటే అది యూరిన్లోని బ్లడ్లోని ఏదో శాతం ఏదో పెరిగింది అంటున్నారు. దానివల్ల ఆయనకి ఏ ఆర్గానికైనా కొట్టచ్చు. అంటే బట్ అది హార్ట్కి కూడా అంటే పెయిన్ లేకుండా, షుగర్ పేషెంట్ కాబట్టి పెయిన్ లేకుండా హార్ట్ కొట్టేసినా కూడా మనకు అస్సలు బాగోలేదు. సమస్య పరిష్కారమయ్యే సమయంలో చంద్రబాబు మెప్పు కోసం ఆ ఇద్దరు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తెచ్చి మరింత జటిలం చేశారని కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. స్వయంగా డీఐజీ స్థాయి అధికారి చెప్పాక కూడా మంత్రులు ఇలా వ్యాఖ్యలు చేశారంటే ఆ మాటల వెనుక చంద్రబాబు ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడతో పాటు కాపు ఉద్యమాన్ని లేకుండా చేయాలన్న దురాలోచనతో సర్కారు ఉన్నట్టుగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ పరిస్థితి విషమంగా ఉందన్న నేపథ్యంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.